హాయ్ అండి. సాధారణంగా మనం వంకాయలని కాల్చి పచ్చడి చేస్తాం కదా! అలా కాకుండా నేను చూపించే పద్ధతిలో చేశారంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, వంకాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, లైట్‌గా మగ్గించుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిలో కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని అవి కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. 2 టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 2, 3 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, 2, 3 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని లైట్‌గా ఫ్రై చేసుకొని అదే మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి మళ్ళీ అదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడంత ఇంగువ వేసుకొని పోపుని సిద్ధం చేసుకొని ఆ పోపుని పచ్చడిలో వేసేసుకోవాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది.